హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ ఆలు చీజ్ శాండ్విచ్ అనేది సింపుల్ రెసిపీ, ఈజీగా ఇంట్లోనే చేసుకునే రెసిపీ. ఇది శాండ్విచ్ మేకర్తో చేయొచ్చు, చపాతీ పేనం పైన చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఆనియన్స్, ఉడకబెట్టిన ఆలుని వేసుకోవాలి. తర్వాత దీనిలోని ఉప్పు కారము కలిపిన 1 స్పూన్ కారంపు, తర్వాత చిటికెడు పసుపు, చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ అనేది మనం మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బ్రెడ్ క్రమ్స్కు పడతాడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బ్రెడ్ అనేది తీసుకొని దానిపైన టమాటా కెచప్ అనేది మొత్తం పట్టించిన తర్వాత మనం తయారు చేసుకున్న ఆలును పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన మళ్ళీ బ్రెడ్ పెట్టుకొని దానిపైన టమాటా కెచప్ అనేది మొత్తం పట్టేయాలి. టమాటా కెచప్ అనేది పట్టించిన తర్వాత దీనికి పైన మనము ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, చీజ్తో తయారు చేస్తున్నాం కాబట్టి చీజ్ వేసుకోవాలి. స్లైసెస్ వేసుకోవచ్చు, ఇట్లా పొడి చీజ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కొంచెం టేస్ట్ రావడానికి కొంచెం పన్నీర్ వేసుకోవాలి. వేసుకొని దీనిపైన మళ్ళీ బ్రెడ్ పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మనము శాండ్విచ్ మేకర్ పెట్టుకుని 2 సైడ్స్ బటర్ రాసుకున్న తర్వాత మనము తయారు చేసుకున్న 3 బ్రెడ్లు ఉన్నాయి కదా, అందులో శాండ్విచ్ మేకర్లో పెట్టుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఒకసారి చూసుకోవాలి, మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం బటర్ అనేది రాసుకోవాలి. రాసుకుంటే మనకు మంచిగా వస్తుంది. మనకు కాళ్ళు కాబట్టి కొంచెం బటర్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ చూసుకోవాలి. చూసుకుంటే మంచిగా ఈ సైడ్ మంచిగా గోల్డ్ కలర్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి మనకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారైన శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము నైఫ్తో కట్ చేసుకోవాలి. నైఫ్తో కట్ చేసుకొని టమాటా కెచప్ దీనిపైన కొంచెం చీజ్ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చీజ్ వేసుకుంటే మనకు మంచిగా బాగా టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా మనం 4 ముక్కలు వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం చీజ్ అనేది వేసుకోవాలి. చీజ్ పన్నీర్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని మనం టమాటా కెచప్తో తింటే ఆహా టేస్టే చాలా సూపర్గా ఉంటుంది. సింపుల్ బ్రెడ్ ఆలు చీజ్ శాండ్విచ్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.